కాంతమ్మకి ఒక్కగానొక్క కొడుకు లాల్. లాల్ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కాంతమ్మ చాలా కష్టపడి పెంచుతుంది. లాల్ కూడా కాంతమ్మను చాలా అర్థం చేసుకుంటాడు. అలా లాల్ చాలా కష్టపడి సంపాదిస్తాడు, చాలా ధనవంతుడవుతాడు. కానీ తల్లి మాట మాత్రం అస్సలే వినడు. డబ్బు విషయంలో అస్సలే తల్లి మాట వినడు. ఇలా ఎప్పుడు తల్లితో గొడవ పడుతూ ఎప్పుడూ డబ్బు సంపాదించడం పైనే ధ్యాస పెట్టేవాడు లాల్. ఎప్పుడు చూసినా పొలంలోనే ఎక్కువగా ఉండేవాడు లాల్. ఎప్పుడూ డబ్బు సంపాదించాలి, తన తల్లి కష్టపడినట్లు నేను నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళ కోసం నేను కావలసినంత ధనం సమకూర్చాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు లాల్. ఇదంతా చూసిన కాంతమ్మ ఒక నిర్ణయానికి వస్తుంది. వీడికి పెళ్లి చేస్తే కానీ దారిలో పడేటట్టు లేడు. ఇలా ఒంటరిగా ఉండడం వల్లే టైం తెలియకుండా ఎప్పుడు పని అని తిరుగుతూ ఉంటాడు. అదే వాడికంటూ ఒక భార్య వస్తే దానికోసమైనా ఇంటికి వస్తాడు కదా. అలా కాంతమ్మ ఒక మంచి సంబంధం చూసి లాల్కి పెళ్లి చేస్తుంది. తన పేరు సుధా. సుధా చాలా చక్కని, అందమైన, ఇంకా తెలివైన అమ్మాయి. సుధని చూస్తుంటే కాంతమ్మకి చాలా ముచ్చటేస్తుంది. సుధ కూడా అంతే. తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. కాంతమ్మ ఇలా అనుకుంటుంది, ఇంకా వాడికి పెళ్లి చేశాను కాబట్టి వాడి బాధ్యతలన్నీ భార్య తీసుకుంటుంది అని. ఇంకా తన కొడుకు లాల్ కూడా తనకంటూ కొంత సమయాన్ని కేటాయిస్తాడు అని. కానీ అక్కడ జరగబోయేది ఏంటా అని కాంతమ్మకు కూడా అసలే తెలియదు. లాల్ రోజు పొలం నుంచి చాలా సమయం లేట్గా ఇంటికి వచ్చేవాడు. అలాగే భోజనం కూడా లేట్ అయ్యేది. భార్య ఎన్నిసార్లు చెప్పినా అసలే వినేవాడు కాదు. దీంతో విసిగిపోయిన సుధా ఇలా అంటుంది, ఏవండి, మీరు ఇలా రోజు సమయానికి భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం ఏమవ్వాలి? మీ ఆరోగ్యం చెడిపోతే ఇబ్బంది పడేది మీరే కదా. నువ్వు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావు, కానీ పొలంలో 1 గంట సమయం ఎక్కువగా గడపడం వల్ల వచ్చే లాభం గురించి నువ్వు అస్సలే ఆలోచించడం లేదు సుధా. ఇంత లాభం వచ్చి ప్రయోజనం ఏముందండి? సమయానికి ఆహారం తీసుకోకపోతే మనిషికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా మీకు? ఆహారందేముంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కానీ పని అలా కాదు. మనం చేయాలనుకున్నప్పుడల్లా మనకి పని దొరకదు అంటూ భార్యకి ఏదో ఒకటి నచ్చ చెప్పుతూ ఉండేవాడే. కానీ సమయానికి ఎప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు కాదు లాల్. ఎక్కువ సమయం పొలంలోనే గడుపుతూ ఉండేవాడు. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాస. ఒకరోజు సుధా అత్తగారైన కాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెప్తుంది. తన భర్త ఇంటికి ఎంత ఆలస్యంగా వస్తున్నాడని, కనీసం భోజనం కూడా చేయడం లేదని. చూడమ్మా సుధా, ఇదంతా ఎప్పుడు జరిగేదేనే. కాకపోతే నీకే కొత్త. పెళ్ళి చేస్తే వాడు మారతాడు అనుకున్నాను. కానీ పెళ్ళైన తర్వాత కూడా వాడు ఏమాత్రం మారలేదు. మనుషుల కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నాడే. నిదానంగా వాడే మారతాడులేవే అని అత్తగారు సర్ది చెప్తుంది. ఒకరోజు సుధా లాల్కి భోజనం వడ్డిస్తుంది. రండి, ఈరోజు కూడా ఇంత ఆలస్యంగా వస్తారా? మీకోసం భోజనం చేయకుండా ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? వెంటనే లాల్ ఇలా అంటాడు, నీకు తెలుసు కదా పొలంలో నేను కష్టపడేది మన కోసమే అని. అయినా సరే నువ్వెందుకు ఇన్ని రకాల వంటలు చేశావు? ఆకుకూర, పప్పు, తాలింపు, పచ్చడి, గుత్తి వంకాయ, ఇన్ని కూరలు అవసరమా చెప్పు? అమ్మకసలే బీపీ, షుగరు. మనందరి కోసం రోజు ఏదో ఒక కూర చేయి చాలు. ఇన్ని కూరలు చేసి డబ్బుని వృధా చేయడం నాకు అస్సలే ఇష్టం ఉండదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సుధా అంటాడు లాల్ కోపంగా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఈరోజు పండగ. ఎంత లేనివాడు కూడా 2-3 కూరలతో భోజనం తయారు చేసుకుంటాడు. అలాంటిది నేను కేవలం 4 రకాల కూరలు చేస్తేనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మరి ఇంత డబ్బు ఉండి మనకి ఏం ప్రయోజనం అండి?
కనీసం ఇష్టమైనవి వండుకొని తినడానికి కూడా స్వతంత్రం లేదా ఈ ఇంట్లో? అదంతా నాకు తెలియదు సుధా. ఈ రోజు నుంచి మన ఇంట్లో ఏదైనా ఒక్క కూరే చేయాలి. నేను చెప్పిందే జరగాలి. లేదంటే నా కోపం ఎంతగా వస్తుందో నీకు తెలుసు కదా. రేపటి నుంచి మాత్రం ఒక్క కూరతోనే మనందరం భోజనం చేయాలి. అలా చేసేటట్లు నువ్వే చూసుకోవాలి అని కోపంగా చెప్తాడు లాల్. సరేలేండి, మీరు ఇంతలా చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాను. రేపటి నుంచి అలాగే చేస్తానులేండి. ఈ రోజుకైతే మీరు భోజనం చేయండి. అవును, పని వాళ్ళకి పంచిపెట్టమని మన తోటలో పండిన మామిడి పండ్లు ఇచ్చాను కదా, వాటిని వాళ్ళకి ఇచ్చారా లేదా? అవా, వాటిని తీసుకువెళ్ళి నేను సంతలో అమ్మేశాను. అయినా నీకేమన్నా పిచ్చా ఏంటి? 2 బస్తాల మామిడి పండ్లు పని వాళ్ళకి తినడానికి ఇచ్చేస్తావా? దానితో మనకి ఎంత లాభం వస్తుందో తెలుసా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మన దగ్గర రోజు పనిచేసే పని వాళ్ళకి మన దగ్గర పండిన పంటలో కొంత దాన్ని ఇస్తే తప్పేముంది? మీరు దాన్ని కూడా వద్దంటున్నారు. నీకు చెప్పాను కదా సుధా, నాకు పొదుపు చేయడం అంటే ఇష్టం. దుబారా ఖర్చులు చేయడం అంటే అసలే కాదు. ఇప్పుడు మనం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మార్కెట్లో కొనుక్కొని తినలేరా ఏంటి? మరీ అంత పేదవాళ్ళైతే మన ఊరిలో ఎవరూ లేరు. నువ్వు ఎవరి కోసం జాలిపడాల్సిన అవసరం లేదు. సరేలేండి, అవన్నీ ఇప్పుడెందుకు? మీరు భోజనం చేస్తున్నప్పుడు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్నారు. ముందు భోజనం చేయండి. నువ్వేదైనా వడ్డిస్తేనే కదా సుధా నేను భోజనం చేసేది. అన్ని విషయాలు చెప్తూ ఇప్పటి వరకు నాకు కనీసం ప్లేట్ కూడా పెట్టలేదు నువ్వు అనడంతో సుధా వెళ్ళి ప్లేట్ తీసుకొని వచ్చి భర్తకి భోజనం పెడుతుంది. లాల్ తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుధ మాత్రం లాల్ ప్రవర్తనకి చాలా బాధపడుతుంది. కానీ లాల్ ఉన్న కోపంతో ఏం చెప్పినా అర్థం చేసుకోడు అని తనతో ఏమీ మాట్లాడదు. వెళ్ళి జరిగిందంతా అత్తగారికి చెప్తుంది. అత్తయ్య, ఇలా రోజు ఒక్క కూరతో ఉప్పు కారం లేకుండా నూనెలు ఉప్పులు పప్పులు అన్నీ ఆయన అడుగుతూ ఇలా ఎంతకాలం అత్తయ్య? నిన్నెవరు తినకుండా ఉండమన్నారే? వాడికి తెలియకుండా వండుకొని తినొచ్చు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తుంది కూడా అదేనే కదే పిచ్చి మొద్దు. ఏంటత్తయ్య మీరు చెప్పేది? ఆయనకు తెలియకుండా ఇంట్లో మీకు కావలసినవన్నీ వండుకొని తింటారా? నేను మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాను అత్తయ్య. ఇందులో అర్థం చేసుకోలేకపోవడానికి ఏముంది? బయట వంటగది పక్కనే ఒక చిన్న గది కట్టించాను కదా, అదేందనుకుంటున్నావు? అందులో పాత వస్తువులు పెడతానని అబ్బాయితో చెప్తాను. అందులోకి అస్సలు రాడు. అందులోనే నేను ఒక చిన్న వంటగది పెట్టుకొని నాకు కావాల్సినవన్నీ వండుకొని అక్కడే తినేస్తానే. అందుకే ఇన్ని సంవత్సరాలు వాడు పెట్టే టార్చర్ని తట్టుకోగలిగాను. మీరు చెప్పే విషయాన్ని నేను అసలు నమ్మలేకపోతున్నాను అత్తయ్య. మీ ఇంట్లో మీరే దొంగతనంగా వండుకొని తినాల్సిన అవసరం ఏముంది? ఆయనతో గొడవ పడితే ఆయన వింటాడు కదా. ఆయన మీ కొడుకే కదా. అవునే, ఆడు నా కొడుకే కాదని ఇప్పుడు ఎవరు అన్నారు? కానీ వాడిని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాను. వాడికి నేనంటే భయం ఉందో లేదో కానీ వాడంటే నాకు చాలా భయమే తల్లి. అందుకే వాడికి తెలియకుండా ఎట్టా వండుకొని తింటున్నాను. అయితే ఇప్పుడు అర్జెంటుగా మీ వంటగదిని నేను చూసేయాలి అత్తయ్య. ఎందుకంటే ఈ రోజు నుంచి అది మన ఇద్దరి వంటగది కదా. ఎందుకు చూపించనే కోళ్ళ? పద చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి నీకు నచ్చిన వంటకం చేసుకొని ఇద్దరం తృప్తిగా తిందాం పదవే. ఇలా అత్త కోడళ్ళిద్దరూ వంటగదిలోకి వస్తారు. అత్తయ్య, నాకు ఇప్పటికీ నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా మీరు రోజు ఆయనకు తెలియకుండా వంటలు చేసుకొని తింటారు అని. ఈ విషయం తెలియక 6 నెలల నుంచి ఒక రసం ఒక కూరతో తిని నా నోరంతా చప్పపడిపోయింది అత్తయ్య. 2 రోజుల్లో నా నోటికి ఇష్టమైన వంటలన్నీ తిని నా నాలుకని మళ్ళీ ముందట్లా పనిచేసేటట్లుగా చేయాలి. మా ఊర్లో నేను వంటలు చేస్తున్నానంటే పక్కింటి వాళ్ళు గిన్నెలు పట్టుకుని ఎదురు చూసేవాళ్ళు కొంచెం కూర తీసుకుని వెళ్దామని. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటే ఈలోపు వాడు పొలం నుంచి వచ్చేస్తాడే. త్వరగా నీకు కావాల్సిన వంటకం ఏదో వండుకొని తినేసి
చడి చప్పుడు లేకుండా గిన్నెలన్నీ కడిగి అక్కడ పెట్టవే బాబు. దానికి కోడలు సరే అంటుంది. ఇలా అత్త కోడళ్ళు ఇద్దరు కొడుక్కి తెలియకుండా వంటలు చేసుకుని తింటూ, కొడుకు వచ్చేసరికి ఆ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా చూసుకునేవాళ్ళు. ఇంకో పక్క లాల్ మాత్రం తన ఆదర్శాలని విడవకుండా ఒక కూరతోనే భోజనం చేస్తూ ఉండేవాడు. ఒక పక్క సుధా భర్తకి ఒక కూరతోనే భోజనం పెడుతూ కావలసినవన్నీ ఉదయం మధ్యాహ్నం వండుకొని తింటూ రాత్రిపూట భర్తతో కలిసి ఒక పూట భోజనం చేస్తూ ఉండేది. ఏందే కోళ్ళ, ఈరోజు ఇంకా వంట మొదలు పెట్టలేదా? ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఏమో అత్తయ్య, ఆయనకు తెలియకుండా ఇలా వంటలు చేసుకొని తినాలంటే నాకు అసలు మనసే రావడం లేదు. ఆయన అలా కష్టపడి పనిచేసి వచ్చి ఒక్క కూరతో భోజనం చేస్తుంటే నా మనసు చాలా బాధపడుతుంది అత్తయ్య. ఓసిన పిచ్చి కోళ్ళ, ఇంత మంచిదానివైతే నువ్వు ఈ లోకంలో బతకలేవే. 24 గంటలు ఇంట్లో ఇంటడి చాకరీ చేసే నీకే ఆరోగ్యం ఉండాలి. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించకుండా పొలం పని చేసేవాడి గురించి ఆలోచిస్తున్నావంటే నా కొడుక్కి నిన్నిచ్చి చేసి నేను చాలా మంచి పని చేశానే. నేను పోయిన తర్వాత కూడా నా కొడుకు చాలా సంతోషంగా ఉంటాడని నాకు అనిపిస్తుంది. నువ్వేమీ తప్పు చేయట్లేదమ్మా. అత్తగారు చెప్పిన పనే కదా నువ్వు చేస్తూ ఉండవు. నువ్వేం దిగులు పడ మాకు. ఆ అబ్బాయి ఏదో ఒకరోజు మారతాడు. వాడికి తిండి విలువ ఆరోగ్యం విలువ తెలుస్తుంది. వాడి పిసినతనం వదిలేస్తాడే. నువ్వు వంటలు చేసుకొని తిను అని కోడలు మనస్సు మారుస్తుంది అత్తగారు. ఒకరోజు పొలంలో ఒక రైతు లాల్ దగ్గరికి వస్తాడు. అయ్యగారు, ఈరోజు నేను పొలం నుంచి 1 గంట సేపు ముందుగా ఇంటికి వెళ్తాను. మా ఆవిడకి ఈరోజు చేపలు తినాలనిపిస్తుందని చెప్పింది. చేపలు పట్టుకొని వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది కదా. అదేంటి రంగయ్య, నీకు వచ్చే కూలి డబ్బులే అరాకొర, అందులో చేపలు అవి ఇవి అంటే మీ ఇంటి ఖర్చులకి ఏమన్నా మిగులుతాయా లేదా? ఇలాంటి అనవసరపు ఖర్చులు పెట్టుకోకూడదు. అందులో భార్య అడిగితే అస్సలే చేయకూడదు. ఇలా తిండికి పెట్టిన డబ్బు వెనక్కి వస్తుందా చెప్పు? అదేం మాటండి అయ్యగారు, ఇంట్లో భార్యలు ఆరోగ్యంగా తృప్తిగా తిని బలంగా ఉంటేనే కదా మన ఇంట్లో మనం వచ్చి ఇలా పొలంలో పని చేయగలుగుతున్నాం. లేకపోతే మనమే ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటే ఇలా పొలం ఎవరు చేస్తారు? అయినా భార్య ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ఎప్పుడైనా సరే భార్యలు ఏదడిగినా కాదనకూడదు. ఉన్నంతలో వారికి నచ్చినవి చేసి పెట్టాలి అయ్యగారు. నా దృష్టిలో అయితే కడుపు నిండా భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ధనవంతుని కన్నా గొప్పవాడు. అవునా, నువ్వు ఇలా చెప్తున్నావు. మరి మా ఆవిడ రోజు ఒకే కూరతో భోజనం చేస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని మా ఆవిడ నన్ను అడగలేదు. ఎందుకంటావురా రంగయ్య? ఎందుకంటే అయ్యా, మీ భార్యకి నీ మీదున్న నమ్మకం, అలాగే మీ భార్యకి మీ మీదున్న ప్రేమ ఇంకా ఆప్యాయత. నా భర్త ఏదో ఒకరోజు మారతాడు అని నమ్మకంతో ఆవిడ ఎదురు చూస్తూ ఉండొచ్చు. అంతేనంటావారా రంగయ్య? తన మనసులో ఎన్నున్నా నాకు చెప్పకుండా దాచుకుని తనలో తానే బాధపడుతుందంటావా? కనీసం కడుపు నిండా భోజనం కూడా చేయనివ్వలేదంటావా నేను? అయ్యగారు, నేను ఇట్టా చదువుతున్నానని మీరేం తప్పుగా అనుకోమాకండి. ఇంత డబ్బు సంపాదించినా కడుపు నిండా తినడానికి తిండి లేనప్పుడు ఆ బ్రతుకు ఎందుకండి? ఇంకా మీ అమ్మగారు ఇంకా మీ భార్య గారు మీరు మారతారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి బాబు. అలా పనివాడు చెప్పిన మాటలకి లాల్కి తన మీద తనకు అసహ్యం వేస్తుంది. ఇంతకాలం తను ఎంత తప్పుగా ప్రవర్తించానా అని బాధపడతాడు. సరేరా, నువ్వు ఇంకా వెళ్ళు, నాకు ఒక పని ఉంది, నేను చూసుకొని వస్తానని లాల్ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. లాల్కి తన మీద తనకి చాలా అసహ్యం వేస్తుంది. ఒక పనివాడితో తన గురించి చెప్పించుకోవాల్సి వస్తుంది అని, వాడికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదా అని. వాడి సంపాదనలో వాడు భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ ఇంత ఆస్తి ఉండి కూడా నేనెందుకు ఇలా పిసినారిగా ఉండాలి అని చాలా బాధపడతాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి తల్లికి ఇంకా భార్యకి క్షమాపణ చెప్తాడు.
తను మారిపోయానని, ఇక నుంచి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చని చెప్తాడు. ఇప్పుడు కాంతమ్మ సంతోషంతో ఇలా అంటుంది, చూసావా కోళ్ళ, నేను చెప్పాను కదా నా కొడుకు ఖచ్చితంగా మారతాడని. వాడిలో మార్పు చూసావా? నా కొడుకు మంచోడేనే, కానీ వాడు పుట్టి పెరిగిన వాతావరణం వాడినట్ట తయారు చేసింది. ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఎంత సంపాదించుకున్నా సరే కడుపు నిండా తినడానికి తిండి లేనప్పుడు ఆ జీవితం వ్యర్థమే.